హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో నా ప్రీవియస్ వీడియోలో మనం ఎస్ఏపి హనా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో హనా మోడలింగ్ అంటే ఏంటి, లైక్ ఏ టూల్ని యూజ్ చేసి మనం వర్క్ చేస్తాం అనేది క్లియర్గా చూద్దాం ఒకసారి ఇవాళ. సో హనా స్టూడియో ఈజ్ ఎక్లిప్స్ బేస్డ్ టూల్ అండి. అండ్ ఆ టూల్కి ఎలా ఎలా కనెక్ట్ అవుతాం, మన ల్యాప్టాప్లో హనా స్టూడియోని ఇన్స్టాల్ చేస్తే చేసుకుంటాము, కానీ దాన్ని ఎలా కనెక్ట్ అవుతాం? సో ఇది కనెక్ట్ అవ్వడానికి మనకు బేసిక్ ఏముండాలంటే ఒక సర్వర్ ఉండాలండి. హనా సర్వర్ అనేది సపరేట్గా మెయింటైన్ చేసి ఉండాలి. సో ప్రతి ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏం చేసుకుంటాయంటే వాళ్ళు సపరేట్గా సర్వర్ అనేది మెయింటైన్ చేసుకుంటారు. సో ఆ సర్వర్ కూడా ఒక ఓఎస్ ఉంటుందండి, సుజీ లైనక్స్ అనే ఓఎస్ తోని ఇంబిల్డ్ అయి ఉంటుంది. ఆ సర్వర్ సపరేట్గా మెయింటైన్ చేసుకున్న తర్వాత వాళ్ళు త్రూ ఆ సర్వర్ తోని మనం మన ల్యాప్టాప్లో ఉన్న హనా స్టూడియోకి లాగిన్ అవ్వచ్చండి. సో కొన్ని క్రెడెన్షియల్స్ అయితే ఉంటాయి, ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని హనా స్టూడియోకి లాగిన్ అవుతాం. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా. సో ఇది బేసిక్ లైక్ హనా మోడలింగ్. జస్ట్ ఇది ఒక స్క్రీన్ షాట్ ప్రస్తుతానికి చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ. సో ఇది ఒక ఫస్ట్ హనా స్టూడియో ఓపెన్ కావడానికి మీకు ఇలా స్క్రీన్ ఇది కనపడుతుందండి. ఇది వచ్చేసి మన డేటాబేస్ సిస్టమ్ అన్నట్టు. అండ్ వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇన్ని ఫోల్డర్స్ కనబడతాయి: క్యాటలాగ్, కంటెంట్, ప్రొవిజనింగ్ అండ్ సెక్యూరిటీ అని కొన్ని ఫోల్డర్స్ కనబడతాయి. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను హనా స్టూడియోకి ఎలా కనెక్ట్ అవ్వాలో జస్ట్ చూపిస్తాను ఒక రిమోట్ కనెక్షన్ ద్వారా. సో మీరు ఇక్కడ మీ డెస్క్టాప్లో రిమోట్ కనెక్షన్ అని టైప్ చేసేసి మీకు వాళ్ళు కొన్ని క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. వన్స్ క్రెడెన్షియల్స్ వచ్చిన తర్వాత మీరు ఇట్లా క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత సో ఇది అప్రోచ్ అండి. ఇలాగే మనం బేసిక్గా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది హనా స్టూడియోలో. సో ఈ సర్వర్కి అయితే కనెక్ట్ అయ్యాం కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రీవియస్గా సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వాలనేది. జస్ట్ ఇది ఆ సర్వర్కి పాయింట్అవుట్ చేస్తుంది. ఇది కనెక్ట్ అయ్యాక వన్స్ జస్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి హనా స్టూడియో అని అన్నీ కనబడుతూ ఉంటాయండి. ఇది ఒక టూల్, హనా స్టూడియో టూల్. ఇది ఓపెన్ చేసి అయితే మీరు చూడొచ్చు ఇప్పుడు. సో చూపిస్తాను ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో ఏంటనేది. యా, సో ఇది స్క్రీన్ అండి యాక్చువల్గా. హనా స్టూడియో ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ క్విక్ వ్యూ అనేది అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను. వాట్ ఈజ్ వాట్ అనేది అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో. అండ్ హౌ సిస్టమ్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూసినట్టయితే ఈ ఐకాన్ యాడ్ సిస్టమ్, ఇది క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సిస్టమ్ కనెక్ట్ అవ్వచ్చు అండి. వీళ్ళు మీకు కొన్ని సిస్టమ్ డీటెయిల్స్ అయితే ఇస్తారండి వాళ్ళు. సో ఇక్కడ మీకు కావాల్సిన సిస్టమ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, వాటిని యూజ్ చేయాలి ఇక్కడ. సో హోస్ట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆ సర్వర్కి మనం లింక్ చేయడం అండి. ఆ సర్వర్ ఏ హోస్ట్ మీద ఉందో ఆ హోస్ట్ మనం ఇక్కడ ఇస్తాము, దాని ఇన్స్టెన్స్ నెంబర్ ఇస్తాము, ఇచ్చేసి దీనికి నేమింగ్ ఇచ్చుకుంటామండి. జస్ట్ బేసిక్గా మీ సిస్టమ్ నేమ్ అన్నట్టు ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేసి మీ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయిపోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఉన్నాను. జస్ట్ అది చూపించేస్తాను. మీ వన్స్ క్రెడెన్షియల్స్ ఇచ్చాక ఇక్కడ మీకు సిస్టమ్ అనేది వస్తుందండి. యా, ఇప్పుడు లాగిన్ అయింది కదా. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అన్ని కనపడతాయి: క్యాటలాగ్, కంటెంట్, ప్రొవిజనింగ్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటి, అన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. విత్ ఇన్ సిస్టంలో ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. క్యాటలాగ్ అంటే ఏంటి ఫస్ట్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే క్యాటలాగ్లో మనకు అన్ని స్కీమాస్ ఉంటాయండి. సో ఇందులో మనకి స్కీమాస్, టేబుల్స్, వ్యూస్ అన్నీ ఇందులో స్టోర్ చేసి ఉంటాయండి. నథింగ్ బట్ లైక్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఇందులో హోల్డ్ చేసి ఉంచుతారు. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఎస్ఓఎస్ అనేది ఒక స్కీమా అండి. స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్ సో విచ్ హోల్డ్స్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, వ్యూస్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే టేబుల్స్, వ్యూస్ ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి ఫర్దర్గా మన
డెవలప్మెంట్కి కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి టేబుల్స్. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని టేబుల్స్ కనబడుతున్నాయి కదా, మన ఈ టేబుల్స్ని యూజ్ చేసుకొని మనం డెవలప్మెంట్ అనేది చేస్తాము. సో ఇప్పుడు స్కీమా అంటే ఏంటో అర్థమైంది కదా. స్కీమా అంటే నథింగ్ బట్ ఒక కంటైనర్ అండి, విచ్ కంటైన్స్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. ఇవన్నీ వీటి గురించి మనం క్లియర్గా తర్వాత తెలుసుకుందాం వన్ బై వన్. సో ఇది ఒక సిస్టమ్ స్కీమా. సిస్టమ్ స్కీమా ఇస్ నథింగ్ బట్ లైక్ ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. వన్స్ మీరు ఈ సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు డిఫాల్ట్ ఇది ప్రతి సిస్టంలో ఇవి ఉంటాయి. సిస్టమ్ స్కీమా ఎస్వైఎస్ అండ్ ఇంకో టూ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్వి, ఎస్వైఎస్ అండర్ స్కోర్ బిఐసి, ఎస్వైఎస్ అండర్ స్కోర్ బిఐ. ఈ మూడు అనేటివి కామన్, బాగా యూజ్ చేయాల్సిన స్కీమాస్ ఇవన్నీ. సో ఒకసారి ఇప్పుడు మనం క్యాటలాగ్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాము. సో ఆ క్యాటలాగ్ ఆబ్జెక్ట్స్లోనే అన్నీ ఉంటాయండి, నథింగ్ బట్ ఇది ఒక స్కీమా కదా. ఈ స్కీమాలో మనం ఒక టేబుల్స్ చూద్దాం. ఈ టేబుల్స్లో ఏముంటాయి అంటే, ఎస్వైఎస్ స్కీమాలో ఏముంటుందంటే రిపాజిటరీ డేటా ఉంటుందండి. నథింగ్ బట్ లైక్ అన్ని టేబుల్స్ ఈ హోస్ట్లో, ఈ పర్టికులర్ ఓవరాల్ సిస్టంలో ఏమేమి టేబుల్స్ ఉంటాయి, వాటి కాలమ్స్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ టేబుల్స్లో ఉంటుంది. అండ్ ఇది అంత కంఫర్టబుల్ కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఎస్ఏపి వాళ్ళు దీనికి ఈ టేబుల్స్ కోసం ఒక వ్యూస్ అయితే క్రియేట్ చేశారండి. సో ఆ వ్యూస్లో మనకి క్లియర్గా ఈజీగా అర్థం అవ్వడానికి వాళ్ళు వ్యూస్ అయితే క్రియేట్ చేశారు. సో మీకు ఒక వ్యూస్ చూపిస్తాను, మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండే వ్యూస్ కొన్ని చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక వ్యూ అండి, m_cs_ కాలమ్స్ అనేది ఒక వ్యూ. సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం డేటా ప్రివ్యూ అయితే చూడొచ్చండి. ఆ వ్యూలో ఏముంది, డేటా ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఆ సిస్టమ్ డీటెయిల్స్, వాటిది స్కీమా. ఇప్పుడు స్కీమా గురించి మీకు క్లియర్గా చెప్పాను కదా. ఆ స్కీమాలో ఏ టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్కి ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ పర్టికులర్ స్టూడెంట్ అండర్ స్కోర్ డేటాలో ఇన్ని కాలమ్స్ ఉన్నాయండి, లైక్ రో నెంబర్, నేమ్, జెండర్, ఏజ్, హైట్. అలాగే ఇవన్నీ కాలమ్స్ ఈ టేబుల్కి సంబంధించింది. అండ్ ఆ టేబుల్ ఎంత మెమరీ అలొకేట్ చేస్తుంది, సైజ్, దాని మెమరీ సైజ్ ఎంత ఆ టేబుల్కి, ఈ పర్టికులర్ స్టూడెంట్ డేటా అనే దానికి ఈ పర్టికులర్ కాలం, ఈ టేబుల్లో ఈ కాలంకి ఎంత స్టోర్ చేసింది డేటా అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తాం మనం ఇక్కడ. సో దీనికోసం ఈ వ్యూ అనేది యూజ్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకో టేబుల్ అయితే చూపిస్తాను. సో m_cs_tables ఇది కూడా ఒక వ్యూ. సో ఈ వ్యూలో ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ కూడా మన టేబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలొకేట్ అయింది, టేబుల్కి ఈచ్ సైజ్ ఎంత ఎలొకేట్ అయిందని క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఈ స్కీమా హలో అనే స్కీమాలో ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్ అండర్ స్కోర్ డేటా అనేది. ఈ టేబుల్లో మనకి ఎంత స్టోరేజ్ అయింది డేటా, ఈ టేబుల్ ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది, మెమరీ తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్ లెవెల్ని ఇక్కడ మెన్షన్ చేసి చూసుకోవచ్చు మనం. సో ఇదంతా రిపాజిటరీ అండి, జనరల్ లెవెల్ డేటా. సో ఇవి ఓన్లీ ఫర్ ది సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కోసం చూసుకోవచ్చు మనం ఇది. సో ఇది వచ్చేసి మన సిస్టమ్ స్కీమా అండి. సో ఇంకొక టూ స్కీమాస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ స్కీమాస్, వాటి గురించి కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. SYS_BIC. సో SYS_BIC అంటే ఏంటంటే అండి, సో మనకి యాక్చువల్గా మోడలింగ్లో మనకి 3 టైప్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ అనేది ఎలా చేస్తామంటే, ఇది ఇంపార్టెంట్ మెయిన్గా కంటెంట్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ అండి, లైక్ ప్యాకేజ్, అట్రిబ్యూట్ వ్యూ, ఎనాలిటిక్ వ్యూ, క్యాలిక్యులేషన్ వ్యూ అనేటి ఇవన్నీ వచ్చేసి మన ఆబ్జెక్ట్స్. ఇవే అండి మన మోడలింగ్ ఆబ్జెక్ట్స్, వీటి మీదనే మనం వర్క్ చేయబోతున్నాం గోయింగ్ ఫార్వర్డ్. సో వన్స్ ఎప్పుడైతే మనం ఒక క్యాలిక్యులేషన్ వ్యూ కానీ, అట్రిబ్యూట్ వ్యూ కానీ, ఎనాలిటిక్ వ్యూ కానీ క్రియేట్ చేసినప్పుడు మనకి బ్యాక్ ఎండ్లో ఒక కాలం వ్యూ అనేది జనరేట్ అవుతుందండి. సో ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఇప్పుడు, సో ఇక్కడ చూసినట్టయితే కాలం వ్యూ, ఈ కాలంలో సిస్బిక్ అనే స్కీమాలో కాలం వ్యూ అని కనబడుతుంది కదా. సో ఎప్పుడైతే మనం ఒక అట్రిబ్యూట్ వ్యూ కానీ, ఎనాలిటిక్ వ్యూ కానీ, క్యాలిక్యులేషన్ వ్యూ కానీ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కాలమ్స్ అనేవి జనరేట్ అవుతాయండి. సో ఆ క్యాలిక్యులేషన్ వ్యూలో ఇన్ఫర్మేషన్ ఏది ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కనపడిపోతూ ఉంటుంది. ఇది మనం డైరెక్ట్లీ వాడుకోవచ్చు దీన్ని కూడా. సో ఇది ఆ ఇన్ఫర్మేషన్ అన్నట్టు ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో జనరేట్ అయిపోతుంది. ఈ స్కీమా అనేది అందుకు యూజ్ అండి మెయిన్గా.
ఈ స్కీమాలో ఈ కాలమ్ వ్యూ జనరేట్ అనేవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మనము. అండ్ ఇంకోటి మనకి ఇంపార్టెంట్ స్కీమా చెప్పేది ఏంటంటే అండర్స్కోర్ ఎస్వైఎస్ అండర్స్కోర్ బిఐ. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కీమా. ఇందులో కూడా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ జనరల్ డేట్ ఇన్ఫర్మేషన్, లైక్ పీరియాడిక్ డేట్స్ అండ్ అన్ని ఫిజికల్ ఇయర్ అవన్నీ ఉంటాయి కదండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉండొచ్చు ఇక్కడ. ఎం టైమ్ డైమెన్షన్ మంత్. ఇది ఒకసారి చూపిస్తాను మీకు డేటా. టైం డైమెన్షన్ డేటా అన్నట్టు. సో డేట్కి రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు దొరుకుతుందండి. అండ్ ఇది వచ్చేసి మంత్ వైజ్ డేటా, ఇది వీక్ వైజ్ డేటా, అండ్ ఇది వచ్చేసి ఇయర్ వైజ్ డేటా ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తారు. సో ఇందులో ఇంకా జనరేట్ చేయలేదు డేటా. సో ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది కదా. ఈ టేబుల్స్ని మనం వాడుకోవచ్చు యాక్చువల్గా మన వ్యూస్లో. ఎప్పుడైతే మనకు ఒక డేట్ సినారియోస్ సంబంధించిన డేట్కి సంబంధించిన డేటా కావాలన్నప్పుడు ఈ టేబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ స్కీమా అనేది మనకు బాగా యూజ్ అవుతుందండి, ఎస్వైఎస్ అండ్ స్కోర్ బిఐ. సో ఈ 3 స్కీమాస్ గురించి తెలుసుకున్నాం కదా. సో క్యాటలాగ్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ అండి. లైక్ స్కీమా అంటే నథింగ్ బట్ అవర్ కంటైనర్ విచ్ కంటైన్స్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, వ్యూస్ అవన్నీ. స్కీమా అంటే ఏంటో అర్థమైంది కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కంటైనర్ క్యాటలాగ్ చూసాం మనము. సో ఇప్పుడు కంటెంట్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఇప్పుడు జస్ట్ బిఫోర్ ఇప్పుడే చూపించాను మీకు కంటెంట్ అంటే. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది కంటెంట్ అండి. ఈ కంటెంట్లో ఏమేమి ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఒక టెస్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో ఇది ఒక ప్యాకేజ్ అండి. ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఆల్ ది కంటెంట్స్ ఆల్ ది ఆబ్జెక్ట్స్, లైక్ మనం క్రియేట్ చేసుకున్న మోడలింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ప్యాకేజ్లో స్టోర్ చేసేసుకొని దాన్ని మనము మూవ్ చేసుకుంటామండి. వేరే సిస్టమ్ కానీ లేకపోతే వేరే క్లయింట్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలనుకుంటే డైరెక్ట్ అక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఈ ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు చూపిస్తా. ఫస్ట్ మీకు ప్యాకేజ్ ఎలా ఉంటుందో చూపిస్తా. సో క్రియేట్ ప్యాకేజ్. సో ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఇది కూడా ఒక కంటైనర్ అని చెప్పొచ్చు. ఇందులో మొత్తం మన మోడలింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. జస్ట్ సింపుల్ చూపిస్తాను. సో డెలివరీ యూనిట్స్ నథింగ్ బట్ ఒక ట్రాన్స్పోర్ట్ అండి. ఇక్కడ మనకి యాక్చువల్గా మనం డెలివరీ యూనిట్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఇవన్నిటిని ఒక స్టోరేజ్లో పెట్టేసి ఈ యూనిట్స్ అసైన్ చేస్తాం దీన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ఆ ప్యాకేజ్ అనేది మనం ఏవైతే చేంజెస్ చేసామో అవన్నీ ఒక చేంజ్ ఐడియాలో కలెక్ట్ అవుతాయి. అవి కలెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం వేరే సిస్టమ్ మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ చేంజెస్ అన్నీ అక్కడ కనపడిపోతాయండి. సో ఇది దానికోసం మనం యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఇది ప్యాకేజ్ వన్స్. యాక్చువల్గా నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్యాకేజ్ ఉంది, చూపిస్తాను. సో ఇక్కడ వచ్చినట్టయితే ఇది ఒక టెస్ట్ ప్యాకేజ్ అండి. ఇందులో ఆల్రెడీ నేను ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి క్రియేట్ చేసుకున్నవి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. వీటి గురించి క్లియర్గా తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. అట్రిబ్యూట్ వ్యూ అంటే ఏంటి, ఎనలిటిక్ వ్యూ అంటే ఏంటి, క్యాలిక్యులేషన్ వ్యూ అంటే ఏంటి అని. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేయొచ్చండి ఈ మోడలింగ్లో. సో విత్ ఇన్ ప్యాకేజ్ మనం ఇంకో సబ్ ప్యాకేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. అండ్ ఒక అట్రిబ్యూట్ వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు, ఎనలిటిక్ వ్యూ, క్యాలిక్యులేషన్ వ్యూ. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అని నేను గోయింగ్ ఫార్వర్డ్ మొత్తం క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్రిబ్యూట్ వ్యూ అంటే ఏంటి, ఎనలిటిక్ వ్యూ అంటే ఏంటి, క్యాలిక్యులేషన్ వ్యూ అంటే ఏంటి, ఈ 3 వచ్చేసి మన డెవలప్మెంట్ ఆబ్జెక్ట్స్ అండి. వీటి మీదనే మనం రిపోర్ట్స్ బిల్డ్ చేస్తాం. యాక్చువల్గా మనకి ఎందుకు రిపోర్ట్స్ బిల్డ్ చేయడం, డైరెక్ట్ టేబుల్స్ ఉన్నాయి కదా వాటిని చూసుకోవచ్చు అని అనుకోవచ్చు, కొంతమంది డౌట్ వస్తుంది. కానీ ఎందుకు అంటే టేబుల్స్లో మనకి రా డేటా ఉంటుందండి. మొత్తం వాళ్ళకి ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం బల్క్గా ఇచ్చేస్తారు. కాకపోతే యూజర్స్కి ఎలా ఉంటుంది, క్లయింట్స్కి వాళ్ళకి ఒక లుక్ అండ్ ఫీల్ ఉండాలి. వాళ్ళకి కరెక్ట్గా అవుట్పుట్ అనేది కరెక్ట్గా చూపించాలి. అలా కావాలంటే మనం మోడల్ని బిల్డ్ చేయాలి. మనకు వచ్చిన రా డేటాని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం బిల్డ్ చేయాలి. సో వాటికి ఈ 3 వాడతామండి. ఈ 3 మనం బేసిక్గా ఎక్కువ హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్ వ్యూ అండి. ఈ క్యాలిక్యులేషన్ వ్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వీటి గురించి మనం చెప్దాం ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ అన్ని డీటెయిల్గా తెలుసుకుందాము. ఈరోజు అయితే జస్ట్ ఓవర్ వ్యూ అయితే చూసుకుంటున్నాం మనము. సో ఇక్కడ ప్యాకేజ్ అంటే ఏంటో చూసారు, వాటిలో ఉండే ఆబ్జెక్ట్స్ ఏంటో క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో 1 minute. సో ఈ ఆబ్జెక్ట్స్ గురించి మనము నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ అట్రిబ్యూట్ వ్యూ, ఎనలిటిక్ వ్యూ అండ్ క్యాలిక్యులేషన్ వ్యూ అన్నీ క్లియర్గా తెలుసుకుందాము. అండ్ ఇప్పుడు సింపుల్గా అయితే ఒక డేటా అయితే చూద్దాం దీని మీద. సో ఇది ఆల్రెడీ ఒక టెస్ట్ పర్పస్ క్రియేట్ చేసుకుందండి. సో ఇది ఒక క్యాలిక్యులేషన్, ఇది ఒక అట్రిబ్యూట్ వ్యూ. సో ఇలా ఉంటుందండి డేటా. ఆ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు.
సో ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా వేసుకోవచ్చు, లైక్ ఆ డేట్ ఇన్ఫర్మేషన్. ఎస్. సో ఇది ఎలా చేశారో చూద్దాం ఫస్ట్. సో ఈ యాట్రిబ్యూట్ వ్యూ అయితే క్రియేట్ చేసాను అంతకుముందు టెస్ట్ కోసం మీకు చూపించడానికి. సో ఇక్కడ ఏం లేదండి, మనం ఇక్కడ డేటా ఫౌండేషన్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది ఎనలిటిక్ ఈ వ్యూలో. ఈ డేటా ఫౌండేషన్లో మనం ఏం చేసామంటే డైరెక్ట్ టేబుల్ని రీడ్ చేసుకున్నాం. యాడ్ టేబుల్ అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ మన స్కీమాస్లో ఉన్న టేబుల్స్ అన్నిటిని ఇక్కడ రీడ్ చేసుకోవచ్చండి. అలా మనకు కావాల్సిన డేటా ఏ టేబుల్ అయితే కావాలో వాటిని యూజ్ చేసుకొని మనం మోడలింగ్ చేస్తాము. ఇక్కడ మన టెస్ట్ పర్పస్ ఓన్లీ డేట్స్ ఇన్ఫర్మేషన్ చూపిద్దామని ఇది యాడ్ చేశాను. ఇంతకుముందు మనం చూసాం SYS_BI అనే స్కీమాలో M_time_dimension అనే టేబుల్. సో ఇది డేట్ ఇన్ఫర్మేషన్ కోసం అండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసేది మొత్తం డేట్ ఇన్ఫర్మేషన్. సో ఇది వచ్చేసి ఇయర్, మంత్, క్వార్టర్, సో వీక్స్, ఇలా క్లియర్గా చూసుకోవచ్చు మనం ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇది ఒక బేసిక్ రిపోర్ట్. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అసలు మనం మోడలింగ్ ఎలా ఉంటుంది, అసలు ఎలా చేస్తాం అంతా క్లియర్గా చూద్దాం స్టెప్ బై స్టెప్. సో ఇదండి కంటెంట్ అంటే. అండ్ నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ లైక్ ప్రొవిజనింగ్ అంటే నా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను మీకు. లైక్ ETL అనేది ఒక ప్రొవిజనింగ్, ఒకటి డేటా ప్రొవిజనింగ్ టెక్నిక్, SLT అనేది ఒక డేటా ప్రొవిజనింగ్ టెక్నిక్, BODS అనేది ఒక డేటా ప్రొవిజనింగ్ టెక్నిక్. సో వీటి గురించి ఫర్దర్గా మనము క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కొక్క వీడియో అనేది అయితే చేయాల్సి ఉంటుంది దీని మీద, ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి. ETL అనేది మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు క్లియర్గా, లైక్ ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడ్, దాని గురించి. సో వీటి గురించి కాన్సన్ట్రేట్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, సెక్యూరిటీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. లైక్ సెక్యూరిటీ అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పాను కానీ మీకు లాస్ట్ క్లాస్లో. సో ఇది అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్, అడ్మిన్ డేటా మొత్తం, అంటే ఏ యూజర్కి ఏ రోల్ ఇవ్వాలి. సో అంటే ఎలా అంటే యూజర్ అనేవాడు యాట్రిబ్యూట్ వ్యూస్ క్రియేట్ చేయొచ్చు, ఆ వ్యూస్లో ఏ టేబుల్స్ వాడుకోవచ్చు, సో వాళ్ళకి లిమిటేషన్స్ ఏమేమి ఉంటాయి అనేదాన్ని ఈ సెక్యూరిటీస్లో మెన్షన్ చేస్తారండి. ఇదంతా అడ్మిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు యాక్చువల్గా. సో ఈ హనా అడ్మిన్ చేయాల్సి అనుకున్న వాళ్ళు మాత్రం దీని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చండి. సో ఇది సెక్యూరిటీస్ గురించి. సో ఒక రోల్, ఒక యూజర్ అయితే చూపిస్తాను సింపుల్గా, టెస్ట్ యూజర్. సో హనా అనే ఒక యూజర్ ఉన్నాడు. ఈ యూజర్లో ఎలా ఉంటుంది ఇట్లా, ఇది వాళ్ళు అడ్మిన్ చేసుకుంటారు బేసిక్గా. మనం దీని మీద అంతా చూసుకోము, అడ్మిన్ వాళ్ళు చూసుకుంటారు మొత్తం క్లియర్గా. ఇందులో వాళ్ళకి ఏమేమి ఆథరైజేషన్స్ కావాలి, గ్రాంటెడ్ రోల్స్, ఈ రోల్స్ అన్ని వాళ్ళకి అప్లికబుల్ ఈ యూజర్కి. ఇవన్నీ ఒక సిస్టమ్ రోల్స్ అండి. అండ్ ఆబ్జెక్ట్ ప్రివిలేజ్, ఇక్కడ చూసినట్టయితే ఆబ్జెక్ట్స్, ఏమేమి ఆబ్జెక్ట్స్ అయితే వాళ్ళు చేయగలుగుతారు. SYS_BI అనే స్కీమా, ఈ స్కీమా అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. BIC అనే స్కీమాని యూజ్ చేయొచ్చు. అండ్ ECC టేబుల్స్, ఇందులో టేబుల్స్ ఉంటాయి, ఈ స్కీమాస్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ హ్యానా అని చూసారని యూజర్ నేమ్తో ఒక స్కీమా ఉంటుందండి, ఇక్కడ HANA హ్యానా. అండ్ యూజర్ నేమ్తో సేమ్ స్కీమా ఒకటి ఉంటుంది. ఇది ప్రతి యూజర్కి ఉంటుందండి. ఏ యూజర్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే HANA_CL అని ఉంది కదా, ఇప్పుడు అది క్లిక్ చేస్తే దానికి కూడా సపరేట్ స్కీమా ఉంటుంది, లైక్ HANA_CL అని. అలా ప్రతి యూజర్కి ఒక సపరేట్ స్కీమా, ఓన్ స్కీమా అనేది ఉంటుంది. ఇక్కడ దీని ఓన్ స్కీమా వచ్చేసి హ్యానా, అలా అనమాట. సో ఇది హ్యానా అడ్మిన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ కాన్సెప్ట్స్ మీద బాగా చూసుకోవచ్చు. సో మనది మోడలింగ్ కాబట్టి మొత్తం దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామండి. కాంటెంట్ అండ్ ప్రొవిజనింగ్ అండ్ కాటలాగ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీద మనం బాగా చూడాల్సి ఉంటుంది కొంచెం. సో ఇది బేసిక్గా హనా మోడలింగ్ ఎలా కనెక్ట్ అవ్వాలి, టూల్ని ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా చూడాలనేది ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనము ప్రాక్టికల్ చేద్దామండి. అసలు హనా క్యారెక్టరేషన్ వ్యూస్ ఎలా చేయాలి అవన్నీ ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాము. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ రెడ్డి ఛానల్. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.